శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం కవి పరిచయము లెసన్ గురించి కొంచెం విషయాలు తెలుసుకున్నాము. ఈరోజు లెసన్లో కంప్లీట్గా ఈ లెసన్లోంచి ముఖ్యమైన విషయాల్ని మనం తెలుసుకుందాం. లెసన్ పేరు డైరీ కా ఏక్ పన్నా. డైరీలో పన్నా అంటే పేజ్, ఒక పేజ్. ఏ పేజ్ అది అంటే 26 జనవరి 1931, 26 జనవరి 1931 రోజు ఎలా జరిగింది, ఏమేమి జరిగినాయి, ఏమేమి సంఘటనలు జరిగినాయి ఈ లెసన్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. 26 जनवरी आज का दिन तो अमर दिन है. आज के ही दिन सारे हिंदुस्तान में स्वतंत्रता दिवस मनाया गया था. 26 जनवरी 26 జనవరి 1931 రోజు సంగతి అన్నమాట. ఈరోజు చాలా మంచి రోజు. ఇది ప్రజల గుండెల్లో అమరంగా అలానే ఉండిపోతుందన్నమాట, మర్చిపోలేనటువంటి రోజు. ఆ రోజు దేశం మొత్తం మీద స్వతంత్ర దినాన్ని జరుపుకున్నటువంటి రోజు. और इस वर्ष भी उसकी पुनरावृत्ति भी इसके लिए काफ़ी तैयारियां पहले से की गई है. ఎప్పట్లాగే ఈరోజు అంటే ఈ సంవత్సరం కూడా ఈ రోజుకి కావాల్సినటువంటి చిన్న కొంచెం కాఫీ అంటే కొంచెం అని అర్థం. కొంచెం చిన్న తయారులు అంటే డెకరేషన్స్ అవన్నీ కూడా చేసుకున్నారనమాట. గత వర్ష అప్నా హిస్సా బహుత్ సాధారణ థా. లాస్ట్ ఇయర్ చేసుకున్నటువంటి పండగ మామూలుగా జరిగిపోయింది. ఈ వర్ష జితనా అప్నే దే సక్తే హై దియా థా. ఈ సంవత్సరం మాత్రం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంత చేయగలుగుతామో అంతా చేస్తున్నాము. కేవల్ ప్రచార్ మే 2000 రూపాయ ఖర్చు కియా గయా థా. కేవలం అంటే ఎస్పెషల్లీ దీనికి ప్రచారం కోసమే దాదాపుగా 2000 రూపాయలు ఖర్చు చేయబడింది. సారే కామ్ కా बार अपने समझते थे अपने ऊपर है और इसी तरह जो कार्यकर्ता थे उनके घर जाकर समझाया था. ఈ పండగను ఎలా జరుపుకున్నారంటే ప్రతి ఇంట్లో జరుపుకునేటువంటి పండగగా ప్రతి పని మనదే, ఇందులో ప్రతి ఒక్కటి రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలని అందరూ ఇళ్లల్లో అనుకొని ఇళ్లల్లో ప్రతి కార్యకర్త వాళ్ళ పండగలాగా రెడీ అయ్యారనమాట జరుపుకోవటానికి. बड़े बाजार के प्राय मकानों पर राष्ट्रीय జెండా పహరా రహా థా. బడే బజార్ అనేటువంటి ఆ ప్లేస్లో ప్రతి ఇంటి మీద కూడా రాష్ట్రీయ జెండా రెపరెపలాడుతూ కనిపించింది. और कई मकान तो ऐसे सजाया गया थे कि ऐसे मालूम होता था कि मानो स्वतंत्रता मिल गई हो. ఇంకా కొంతమంది ఇళ్ళని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది స్వతంత్రం వచ్చేసిందేమో, అంత బాగా వాళ్ళు అలంకరణ చేసుకున్నారనమాట. కలకత్తాకే ప్రత్యేక్ బాగ్ మే హీ జెండే లగాయా గయే. కలకత్తాలో ప్రతి ప్లేస్లో కూడా జెండాలు కట్టబడ్డాయి. అది కూడా మన భారతదేశ జెండాలు అనమాట. జిస్ రాస్తే సే మనుష్య జాతే తే ఉసీ రాస్తే మే ఉత్సాహ్ ఔర్ నవీనత మాలూమ్ హోతీ థీ. ప్రజలు తిరిగేటువంటి ప్రతి ప్లేసుల్లో కూడా ఈ జెండాలు కట్టడం వల్ల ఒక కొత్తదనాన్ని సంతరించుకుందనమాట. లోగోం కా కహనా థా కి ఐసా సజావట్ పహలే నహీ హుయి. ప్రజలందరూ ఏమనుకున్నారంటే ఇటువంటి అలంకరణ ఇంతకుముందు మేము ఎప్పుడూ కూడా చూడలేదు అని చెప్పి అనుకున్నారనమాట. पुलिस भी अपनी पूरी ताकत से शहर में गश्त देकर ప్రదర్శన కర్ రహీ థీ. పోలీసులు కూడా వాళ్ళ శక్తి కొద్దీ కూడా పహరా కాస్తున్నారు, అంటే కాపలా కాస్తున్నారు అన్నమాట. మోటార్ లారియో మే గోరకే తథా సారే జట్ ప్రత్యేక్ మోడ్ పర్ తైన్తాతే. అంతేకాకుండా అక్కడక్కడ పోలీసు బలగాలు ఈ వెహికల్స్లో కూడా తిరుగుతూ ఉన్నాయన్నమాట. కితనీ హీ లారియాం షహర్ మే గుమాయి జా రహీ థీ గుడ్ సవారోం కా ప్రబంధ థా. ఎక్కడెక్కడ లారీలు తిరుగుతున్నాయో, ఎక్కడెక్కడ గుర్రాలు తిరుగుతున్నాయో మొత్తము కూడా పహరా కాయటం మొదలుపెట్టారు. కహీ భీ ట్రాఫిక్ పోలీస్ నహీ థీ, సారీ పులీస్ కో ఇస్ కామ్ మే లగాయా గయా థా. ఎక్కడా కూడా ట్రాఫిక్ పోలీసులు కానీ ఎక్కడ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో ఉండే వాళ్ళు కూడా కేవలం
ఈ ఈ పండగ రోజు అంటే ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రజల్ని ఎలా ఉన్నారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే తిరుగుతున్నారనమాట. బడే బడే పార్కోं తథా मैदानों को पुलिस ने सवेरे से ही గేర్ లియాతా. అంతేకాకుండా పెద్ద పెద్ద పార్కులు, మైదానాలు అంటే గ్రౌండ్స్ ఇట్లాంటి వాటిల్లో పోలీసులు పొద్దున్నుంచి కూడా, తెల్లవారుజాము నుంచి కూడా మొత్తం కూడా వాళ్ళు వాటిని ఆక్రమించేసి ఉన్నారనమాట. मोनमेंट के नीचे जहाँ शाम को सभा होने वाली थी उस जगह को तो भोर में 6 बजे से ही पुलिस ने बड़ी संख्या में घेर लाया था, पर तभी भी कई जगह तो भोर में ही झंडा फहराया गया. ఎక్కడెక్కడైతే సాయంత్రం జెండా ఎగరవేయబోతున్నామో ఆ ప్లేస్లన్నిట్లో కూడా పోలీసులు విపరీతమైనటువంటి కాపలాలు కాస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో అంటే ఎక్కువ వాళ్ళ పోలీసు మెంబర్స్ ఎక్కువగా ఉండి వాళ్ళ గ్రూప్గా ఉండి వాళ్ళని చూస్తున్నారనమాట. అదే ప్లేస్లో కూడా జెండాలు ఎక్కడెక్కడ కట్టుబడి ఉన్నాయో అక్కడంతా కూడా వాళ్ళు కాపలా కాయటం మొదలుపెట్టారు. శ్రద్ధానంద్ పార్క్కి बंगला प्रांतीय विद्यार्थी संघ के मंत्री अविनाश बाबू ने झंडा गड़ा तो पुलिस ने उसको पकड़ लिया था और लोगों को मारा था, हटा दिया. ఎక్కడైతే శ్రద్ధానంద్ పార్క్ అనేటువంటి ఆ బంగ్లా ప్రాంతంలో విద్యార్థి సంఘ మంత్రి అయినటువంటి అవినాష్ బాబు అనేటువంటి అతను జెండాని నాటబోతే పోలీసులు వచ్చి అతన్ని పట్టుకున్నాడు. అంతేకాకుండా అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజల మీద వాళ్ళు లాఠీ చార్జ్ కూడా జరిపారనమాట. तारा सुंदरी पार्क का बड़ा बाजार कांग्रेस कमेटी के युद्ध मंत्री हरिश्चंद्र सिंह झंडा फहरा गया पर वे भीतर ना जा सके. वहाँ पर काफ़ी मारपीट हुई और 2-4 आदमियों को सिर फट गए. ఈ విధంగా ఇంకో చోట హరిశ్చంద్ర సింహ్ అనేటువంటి కాంగ్రెస్ కమిటీ యుద్ధ మంత్రి అయినటువంటి ఆయన జెండా ఎగరేయటానికి పోతే బడే బజార్ అనేటువంటి ప్లేస్లో అక్కడ కూడా ఆయన్ని పోనీలేదు. అక్కడ కూడా లాఠీ చార్జ్ జరిగింది. అక్కడ ఉండేటువంటి 2-4 కార్యకర్తలకి తల కూడా పగిలిందనమాట. అలాగే గుజరాతీ సేవిక संघ की ओर से जुलूस निकला जिसमें बहुत सी लड़कियां थी, उनको गिरफ्तार कर लिया. అంతేకాకుండా గుజరాత్కి సంబంధించినటువంటి ఒక లీడర్ కూడా అందులో ఉండటం, వాళ్ళని కూడా ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళందరినీ కూడా ఈ బ్రిటిష్ అధికారులు ఏం చేశారు అంటే అరెస్ట్ చేశారనమాట. 12 बजे मारवाड़ी बालिका विद्यालय की लड़कियों ने अपने विद्यालय में झंडोत्सव मनाया. పొద్దున 11 గంటలకి మార్వాడి బాలికా విద్యాలయ అనేటువంటి ఆ స్కూల్లో ఆడపిల్లలందరూ కలిసి ఆ స్కూల్లో జెండా ఎగరేసుకున్నారనమాట. జానకీదేవి మాదాలస ఆది బి గయితి. ఆ బాలికల పాఠశాలకి జానకీదేవి అనేటువంటి ఆవిడ, మాదాలస అంటే మాదాలస బజాయా నారాయణ వాళ్ళ కూతురు అనమాట, ఆవిడ కూడా అక్కడికి వెళ్ళారు. లड़कियों को उत्सव का क्या मतलब है समझाया गया. ఆ జెండా ఎగరవేసినటువంటి సందర్భంగా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆడపిల్లలకి ఈ స్వతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకోవాలనేటువంటి విషయాన్ని, దాని ఇంపార్టెన్స్ని కూడా చెప్పారు. एक बार मोटर में बैठकर सब तरफ घूम कर देखा तो बहुत अच्छा मालूम हो रहा था. ఒక్కసారి మోటార్ మీద కూర్చొని చూస్తే అందరూ కూడా అక్కడ ఏం జరుగుతోంది అనేది తిరిగి చూస్తూ ఉన్నారనమాట. జగ ఫోటో ఉతర్ రహేతే. ఎక్కడంటే అక్కడ కూడా ఫొటోస్ తీయటం జరిగింది. अपने भी फोटो का काफ़ी प्रबंध किया था. 2-3 बजे कई आदमियों को पकड़ लिया गया जिसमें मुख्य పూర్ణోదాస్ और పురుషోత్తం రాయ్ थे. ఇట్లా అక్కడక్కడ ఫోటోలు తీసుకున్నటువంటి వాళ్ళైనటువంటి ముఖ్యులైనటువంటి పూర్ణోదాస్ और పురుషోత్తం అంటే వీళ్ళిద్దరిని కూడా గవర్నమెంట్ అంటే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేశారు. సుభాష్ బాబు కే జులూస్ కా బార్ పూర్ణోదాస్ पर यह प्रबंध कर चुका था. సుభాష్ చంద్రబోస్ ఎక్కడైతే
ఊరేగింపుగా వస్తున్నారో ఈ బాధ్యత అంతా కూడా పూర్ణోదాస్ మీద ఉంది. కానీ ఆయన అరెస్ట్ చేసినప్పటికీ కూడా అప్పటికే ఆయన అన్ని ఏర్పాట్లు చక్కగా జరిపి పెట్టాడు. స్త్రీ సమాజ్ అప్ని తయారీయో మే లగాతా. ఆడవారు కార్యకర్తలు కూడా వీళ్ళందరూ కూడా అన్నీ రెడీగా ఉన్నాయి. जगह जगह से स्त्रियां अपना जुलूस निकलने की तथा ठीक स्थान पर पहुंचने की కోషిష్ కర్ రహీ థీ. జులూస్ అంటే ఊరేగింపు ఉత్సవం అన్నమాట. ఆడవాళ్ళు కూడా అన్ని చోట్ల నుంచి అక్కడక్కడగా గుంపులుగా చేరి ఒక్క గుంపుగా తయారయ్యి ఒక చోట గ్యాదర్ అయ్యి ఎక్కడైతే సుభాష్ చంద్రబోస్ గారు జెండా ఎగరేయటానికి వస్తున్నారో అక్కడికి చేరటానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. मोनूमेंट के पास जैसा प्रबंध बोर में था वैसे करीब 1 बजे नहीं रहा. ఎక్కడైతే వీళ్ళు జెండా ఎగరవేయటానికి రెడీ చేసుకున్నారో ఆ ప్లేస్లో ఉన్నటువంటి అలంకరణలు ఏవైతే ఉన్నాయో అవి పొద్దునే చేసేసారు వీళ్ళు. కానీ మధ్యాహ్నం 1 o'clockకి చూస్తే అవి అక్కడ ఏవి కూడా కనిపించలేదు. इससे लोगों को आशा होने लगी कि शायद पुलिस अपना रंग ना दिखलावे पर वह कब रुकने वाली थी. ఈ ఏదైతే వాళ్ళ అలంకరణలన్నింటినీ తీసేశారో ఆ తీసేయడం చూసి ప్రజలందరూ అనుకున్నారు వీళ్ళు మనల్ని ఈరోజు జెండా ఎగరవేయనిస్తారా లేదా అనేటువంటి అనుమానం కూడా వచ్చింది. 3 बजे से ही मैदान में हज़ारों आदमियों की भीड़ होने लगे और लोग टोलियां बनाकर मैदान में घूमने लगे. आज जो बात थी वह निराली थी. ఈ ఎప్పుడైతే సాయంత్రం జెండా ఎగరవేయాలనుకున్నారో దానికి ఆ గ్రౌండ్ అంతా కూడా దాదాపు మధ్యాహ్నం 3 గంటల నుంచే లక్షల మందితో వేల మందితో నిండిపోవటం జరిగింది. ఈ బ్రిటిష్ వాళ్ళ బందోబస్తు ఇంకా జటిలం కాబడిందన్నమాట. जब ये कानून भंग का काम शुरू हुआ है तो ఓకే, ఇక్కడ వరకు ఆపుతున్నాను లెసను. మిగతా లెసన్ని ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. అంతేకాకుండా ఇప్పటిదాకా చెప్పినటువంటి లెసన్స్లోంచి మీకు 1 మార్క్ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.